హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ సి లాంగ్వేజ్కి సంబంధించి కాల్ బై రిఫరెన్స్. సో ప్రీవియస్ క్లాస్లో కాల్ బై వాల్యూ చూసాము. సో ఇప్పుడు కాల్ బై రిఫరెన్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం. రెండిట్లకి డిఫరెన్స్ ఏంటంటే, బై యూజింగ్ ఫంక్షన్స్ మనం ఏదైనా ఆపరేషన్స్ చేసేటప్పుడు ఫంక్షన్ కాలింగ్ విత్ వాల్యూస్ అయితే వాల్యూస్ని పాస్ చేసి మనం ఫంక్షన్లో ఉన్న డేటాని యాక్సెస్ చేస్తే దట్ ఈస్ ద కాల్ బై వాల్యూ. అండ్ వేరియబుల్ యొక్క వాల్యూ కాకుండా అడ్రస్ సెండ్ చేసి మనం ఫంక్షన్ యాక్సెస్ చేస్తే దట్ ఈస్ ద కాల్ బై రిఫరెన్స్. సో ప్రీవియస్గా కూడా మనం స్వాపింగ్ అనే లాజిక్ చూసాము కాల్ బై వాల్యూలో. సో ఇప్పుడు కూడా సేమ్ నేను స్వాపింగ్నే చూపిస్తున్నాను కాల్ బై రిఫరెన్స్. సేమ్ ప్రోగ్రామ్, సేమ్ లాజిక్, బట్ ద డిఫరెంట్ థింగ్ ఈజ్ అక్కడ వాల్యూస్ పాస్ చేసి స్వాపింగ్ చేస్తే ఇక్కడ అడ్రసెస్ పాస్ చేసి మనం స్వాపింగ్ చేస్తాం. సో ప్రీవియస్గా మనం తీసుకున్న వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై ప్రీవియస్ క్లాస్లో. సో ఎక్స్ అండ్ వైలో ఉన్న టూ వాల్యూస్ని మనం పాస్ చేసాము కాల్ బై వాల్యూలో. ఇక్కడ ఏంటంటే ఎక్స్ యొక్క అడ్రస్ని అండ్ వై యొక్క అడ్రస్ని మనం పాస్ చేస్తాం, దెన్ స్వాపింగ్ చేస్తాం. ఎక్స్ అడ్రస్ వచ్చేసరికి వైలో అండ్ వై అడ్రస్లో ఉన్న వాల్యూ వచ్చేసరికి ఎక్స్లో మనం చేంజ్ చేయడం జరుగుతుంది. సో అడ్రస్ అనేది మనం స్టోర్ చేసుకోవాలి అంటే నార్మల్ వేరియబుల్ ఎక్స్, వై, ఏ, బీసీ ఇలాంటి వేరియబుల్స్ అన్నీ కూడా వాల్యూస్ స్టోర్ చేసుకుంటాయి. బట్ అక్కడ మనం పాయింటర్స్ యూజ్ చేసినప్పుడు మాత్రమే ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోగలుగుతాం. సో దట్ ఈస్ ద స్పెషల్ టైప్ ఆఫ్ వేరియబుల్ పాయింటర్స్. సో కాబట్టి ఇక్కడ ఇంట్ ఎక్స్ కామా వై అని చెప్పి తీసుకున్నాను. అలానే ఎంటర్ ద ఎలిమెంట్స్ అని చెప్పి యూజర్ నుంచి కీబోర్డ్ నుంచి ఎంటర్ చేయమని మనం ఎంటర్ ద ఎలిమెంట్స్ అని చెప్పాం. సో నెక్స్ట్ స్కాన్ఎఫ్ %d అండ్ %d. సో యూజర్ కంపల్సరీగా ఇక్కడ ఇంటీజర్ వేరియబుల్స్ని ఎంటర్ చేయాలి, బికాస్ ద ఫార్మాట్ స్పెసిఫైర్ ఆఫ్ ఇంటీజర్ ఈజ్ %d. కాబట్టి మనం %d ఇచ్చాము అంటే మస్ట్ అండ్ షుడ్గా అక్కడ ఇంటీజర్స్ యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే మనకి అక్కడ ఎర్రర్ రాకుండా వర్కౌట్ అవుతుంది. సో యూజర్ 2 ఇంటీజర్స్ యాక్సెప్ట్ చేస్తే ఎక్స్లో అండ్ వైలో మనం స్టోర్ చేసాము. %, మీన్స్ ఇక్కడ కూడా చాలామందికి డౌట్ వస్తుంది, %, ఇస్తే సరిపోతుంది కదా ఇంకా పాయింటర్స్ ఎందుకు అని చెప్పి. సో ఎక్స్ అనే వేరియబుల్ యొక్క అడ్రస్ దగ్గర పాయింట్అవుట్ చేయడానికి మనం %, యూజ్ చేస్తాము. బట్ ఆ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 102 or 1002 ఆర్ సంథింగ్ ఎల్స్ సమ్ అడ్రస్ అనుకోండి, అది స్టోర్ చేసే వేరియబుల్ ఒకటి ఉండాలి మనకి కంపల్సరీ కాల్ బై రిఫరెన్స్లో. దానికోసం పాయింటర్స్ అంటే ఇక్కడ ఎక్స్లో 10 ఉంటే మనకి ఎక్స్ రిలేటెడ్గా ఉన్న పాయింటర్లో అక్కడ ఎక్స్ యొక్క అడ్రస్ అనేది వాల్యూ స్టోర్ అవుతుంది. చాలా డిఫరెన్స్ ఉంది %, పాయింటర్స్కి. ప్లీజ్ నోట్ దట్. ఒకవేళ మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను దాన్ని రెక్టిఫై చేస్తాను. సో బిఫోర్ స్వాపింగ్ వాల్యూస్ ఆర్ అని చెప్పి మనం ఎక్స్లో ఉన్న వైలో ఉన్న ఫస్ట్ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ మనం జస్ట్ బిఫోర్ స్వాపింగ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం. సేమ్ స్వాప్ ఆఫ్ %x, %y అంటే ఇక్కడ ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్స్ వేరియబుల్లో ఉన్న వాల్యూని పాస్ చేసాం, బట్ ఇక్కడ %x మీన్స్ ద అడ్రస్ ఆఫ్ ది ఎక్స్ వేరియబుల్ అండ్ ద అడ్రస్ ఆఫ్ ది వై వేరియబుల్. బోత్ వేరియబుల్ యొక్క అడ్రసెస్తో పాటు మనం స్వాప్ అనే ఫంక్షన్కి కాల్ చేసాం పాస్ చేస్తూ. అయితే ఇక్కడ ప్రీ ప్రొసెసర్ దగ్గర జస్ట్ నేను 2 ఇంటీజర్ అని చెప్పి మెన్షన్ చేశాను. కాల్ బై వాల్యూలో ఎలా అయితే మెన్షన్ చేసామో సేమ్ అలానే మెన్షన్ చేశాను. బట్ ఇక్కడ కాల్ బై రిఫరెన్స్కి వచ్చేసరికి ఏంటంటే మనం యాస్ట్రిక్తో పాటు మనం అక్కడ మెన్షన్ చేయాలి, అది మనకి ఎర్రర్ వస్తుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. వాయిడ్ స్వాప్ ఆఫ్ ఇంట్ *a, ఇంట్ *b. సో ఇక్కడ *a ఈజ్ రెడీ టు రిసీవ్ ద అడ్రస్ ఆఫ్ ఫస్ట్ వేరియబుల్ అండ్ *b ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ ద అడ్రస్ ఆఫ్ ది సెకండ్ వేరియబుల్. సో *a మీన్స్ దట్ ఈస్ ద డిక్లేర్డ్ ఇన్ ఇంటీజర్ టైప్. అంటే *a అనేది మనకి అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది, బట్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అడ్రస్ అంటే ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ అడ్రస్. సో ఎక్స్ యొక్క అడ్రస్ వచ్చి ఏలో స్టోర్ అవుతుంది అండ్ వై యొక్క అడ్రస్ వచ్చి బీలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ టెంపరీ వేరియబుల్ తీసుకున్నాం. టెంప్ అనే దాంట్లో *a అడ్రస్కి సంబంధించిన వాల్యూని తీసుకొచ్చి టెంప్లో స్టోర్ చేసాం అండ్ *b యొక్క అడ్రస్ వాల్యూ తీసుకొచ్చి *aలో స్టోర్ చేసాం. దెన్ అగైన్ టెంపరీగా ఉన్న వేరియబుల్లో a యొక్క మెయిన్ వాల్యూ తీసుకొచ్చి బీలో స్టోర్ చేసాం. ఇప్పుడు వాల్యూస్ అనేవి ఎక్స్చేంజ్ అయినాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 10, 20 ఎంటర్ చేస్తే 20, 10 అయిపోయినాయి. దెన్ ఆఫ్టర్ స్వాపింగ్ వాల్యూస్ ఆర్ అని చెప్పి మనం ఏం చేస్తున్నాము, ఆఫ్టర్ స్వాపింగ్ వాల్యూస్ అనేవి మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 10, 20 ఎంటర్ చేస్తే ఆఫ్టర్ స్వాపింగ్ అది ఏమవుతుంది, 20, 10 అవ్వాలి. సో అక్కడ కాల్ బై వాల్యూ ఫంక్షన్ యూజ్ చేసి కూడా సేమ్ మనం అలానే ఎక్స్చేంజ్ చేసాం. ఇక్కడ అడ్రస్ యూజ్ చేస్తున్నాం. సో హియర్
ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. దెన్ నేను ప్రోగ్రామ్ సేవ్ చేస్తున్నాను. ఆఫ్టర్ సేవింగ్ మనకి ఎర్రర్స్ వస్తాయి. ఎందుకు ఎర్రర్స్ వస్తాయి అంటే మనం ప్రీ ప్రాసెసర్ దగ్గర ఆస్ట్రిక్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే ప్రీ ప్రాసెసర్ చెక్ చేసుకుంటుంది, కంపైలర్ ప్రీ ప్రాసెసర్తో పాటు మనకి అక్కడ చెకింగ్ ఏంటంటే అక్కడ ప్రీ ప్రాసెసర్కి ఇచ్చిన ప్రీ డిఫైన్గా మనం ఇచ్చింది ఏదైతే ఉందో సేమ్ డిక్లరేషన్ డెఫినేషన్ మనం మెయిన్ ఫంక్షన్లో తీసుకున్నామా, దట్ ఈస్ ద స్వాప్ ఫంక్షన్లో తీసుకున్నామా అని చెప్పి అప్పుడు ఎక్కడైతే ఆ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ మిస్ మ్యాచ్ అవుతుందో దెన్ ఇట్ షోస్ సమ్ ఎర్రర్. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్ సేవ్ చేసాము. F9 ప్రెస్ చేస్తున్నాను. సో ఇట్ షోస్ 3 ఎర్రర్స్. సో వాట్ ఆర్ దే? 3 ఎర్రర్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వాప్ ఆఫ్ %x %y మా ఇక్కడ ఎక్స్ వచ్చేసరికి క్యాపిటల్ లెటర్ పడింది. అన్డిఫైన్డ్ సింబల్ అని చెప్పి చూపించింది. సో అన్డిఫైన్డ్ సింబల్ అంటే దాన్ని మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చేంజ్ చేశాను. స్కాన్ఎఫ్ ఆఫ్ అక్కడ %x %y స్మాల్ లెటర్స్ అండ్ స్వాప్ ఆఫ్ %x %y స్మాల్ లెటర్స్. దెన్ వాయిడ్ స్వాప్ ఆఫ్ ఇంట్ ఇచ్చిన చోట ఇంట్ ఆస్ట్రిక్ ఇచ్చాను. సో దెన్ ఆఫ్టర్ స్వాపింగ్ వాల్యూస్ దగ్గర మనం ఇక్కడ పాయింటర్స్లో ఉన్న వాల్యూస్ని చూపించాలి కాబట్టి ఆస్ట్రిక్ బి ఇవ్వాలి. నార్మల్ A, B ఇస్తే ఇట్ షోస్ సమ్ ఎర్రర్. సో ఇప్పుడు కంపైలేషన్ అయింది. ఎంటర్ 2 ఎలిమెంట్స్ నేను 76 and 98 ఎంటర్ చేశాను. బిఫోర్ స్వాపింగ్ వాల్యూస్ ఆర్ 76 and 98. ఆఫ్టర్ స్వాపింగ్ వాల్యూస్ బోత్ ఎక్స్చేంజ్ అయినాయి 98 and 76. సో దిస్ ఈజ్ ద కాల్ బై రిఫరెన్స్ కాన్సెప్ట్. అంటే సేమ్ స్వాపింగ్ లాజిక్ బై యూజింగ్ ద అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్స్. సో ఇక్కడ \n ఇచ్చాను నీట్గా నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవడానికి. అవుట్పుట్ ఎలా ఉండాలి అనేది మన డిజైన్ని బట్టే మనం బేస్ చేసుకోవాలి. సో మనం ఎక్కడ కావాలంటే అక్కడ \n అండ్ స్పేసెస్ యూస్ చేసుకోవచ్చు. సో 75 54 ఎంటర్ చేస్తే ఇవి ఎక్స్చేంజ్ అయ్యి 54 and 75 ప్రింట్ అయినాయి. ఓకే, థ్యాంక్ యూ.